అట్లనే जोहार इंडिया, जोहार इंडिया, जोहार इंडिया। కొద్దిగా ఫోటో తెస్తారు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తల నరికినట్టు నరుకుతాడంటే ఎవడి తల నరుకుతావు? చాలేదా వివేకానంద రెడ్డిదే కస్సా పొడిచావు కదా జగన్మోహన్ రెడ్డి. మొన్న వచ్చావు సత్తెనపల్లి ఓదార్పు యాత్ర. ఏం ఓదార్పు యాత్ర? ఒక బెట్టింగ్ రాయుడు నిన్ను నమ్ముకొని బెట్టింగ్లు పెట్టి డబ్బులు కట్టలేక సూసైడ్ చేసుకుంటే ఆడిని పరామర్శించడానికి ఒక యాత్ర. తెనాలిలో చూసాం గంజాయి అమ్మే వ్యక్తులు మరి పోలీసుల మీద తిరగబడితే వాళ్ళు తీసుకొచ్చి కేసు కడితే అక్కడికి ఒక ఓదార్పు యాత్ర. వినుకొండ చూసాం, వినుకొండలో ఒక రౌడీ షీటర్ ఇంకొక రౌడీ షీటర్ని చంపితే దానికి ఓదార్పు యాత్ర. మరి మన నెల్లూరు చూద్దాం, మన మాజీ కథానాయకుడు ఆయన ఈఎంలు పగలగొట్టి సాక్షాత్తు కెమెరాలకు చిక్కి ఎలక్షన్ కమిషన్ కేసు పెడితే నెల్లూరు జైల్లో చెప్పకూడదు అంటా ఉంటే అక్కడికి వచ్చి అక్రమ కేసులు అని చెప్పేసి అక్కడ ఓదార్పు యాత్ర చేస్తాడు. ఈయన జీవితంలో ఎప్పుడైనా సక్రమైన ఒక పని చేశాడా? వస్తాడు టొబాకో బోరాల మీద దుగ్గు చేసి వాళ్ళకి నష్టం చేస్తాడు. అక్కడేమో చిత్తూరులోనేమో మామిడికాయల రోడ్ల మీద పడేసి ఒక హంగామా సృష్టిస్తాడు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 రూపాయలు మిర్చి రైతులకు ఇచ్చింది, కంది కొనుగోలు చేసింది, అలాగే టొబాకో కొనుగోలు చేసింది, కోకో కొనుగోలు చేసింది, మామిడి రైతులను ఆదుకుంది. ఇవన్నీ వైసీపీ నాయకులకు నచ్చట్లేదు. ఏదో ఒకరంగా కులాలను మతాలను ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలి, ఆ కాష్టంలో ఈయన చలి కాసుకోవాలి. ఇది వీళ్ళ ఆలోచన విధానం. కాబట్టి సోదరులారా, వెనకట్లాగా లేరు, ప్రజలందరూ కూడా ప్రతి నిత్యం ప్రతి విషయాన్ని గమనిస్తా ఉన్నారు. మన పల్నాడు, మన మాచర్ల నియోజకవర్గం చూస్తున్నాం. మరి కూతవేటు దూరంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది. ఈ రోజు వరకు కూడా తాగటానికి సరైన నీళ్లు లేవు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 2 నియోజకవర్గాల్లో 1,200 కోట్ల రూపాయలు నీటి ప్రాజెక్టు కోసం ఖర్చు పెడతా ఉంది.
రాబోయే సంవత్సరాల కాలంలో మాచర్ల నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి కూడా ఏదైతే సాగర్ నుంచి ఫిల్టర్ వాటర్, ప్రొటెక్టెడ్ వాటర్ నే ప్రతి ఇంటికి అందిస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి పదంలో నడవాలి. అక్షర క్రమంలోనే కాదు, అభివృద్ధి క్రమంలో కూడా ఈ రాష్ట్రం ముందుండాలనే ఒక ఆలోచనతోటి పనిచేస్తున్న ప్రభుత్వం మాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చూపిన బాటలో తెలుగుదేశం పార్టీ సమాజాన్ని దేవాలయంగా, ప్రజలను దేవుళ్లుగా భావించి మరి నడుస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నిర్వాహకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.